వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంది, పొత్తుతో ముందుకెళ్తాం, ఖచ్చితంగా వైసీపీని గద్దె దించుతాం అని టీడీపీ జనసేన చెప్తుంది. ఇదే నేపథ్యంలో పొత్తుకు సంబంధించి జనసేన నాయకులు కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ విధంగా అంటే ఖచ్చితంగా టీడీపీ ఈ రాష్ట్రంలో మనుగడ కోల్పోయింది, కానీ వాళ్ళు ఎలాగైనా బతకాలని చెప్పేసి, ఎలాగైనా వాళ్ళ పరిస్థితి బాగాలేదని చెప్పేసి వైసీపీని ఢీ కొట్టాలి అంటే ఖచ్చితంగా సింగిల్గా వెళ్ళే పరిస్థితి లేదు. అందులో భాగంగా జనసేన తోడు తీసుకుంది. ఈ జనసేన నాయకులు శ్రీకాళహస్తికి సంబంధించిన నాయకురాలు వినుత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏం చేశారు ఆవిడ మాటలను ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కాదు, కానీ టీడీపీ జనసేన పార్టీలను పొత్తుకు సంబంధించి ఈవిడ ఈ వ్యాఖ్యలు చేసింది. అటువంటి సిచ్యువేషన్ లో నేనున్నాను అని చెప్పి ఒక పెద్దన్న మొత్తం టీడీపీ క్యాడర్ మొత్తం నీరు కలిపింది. మనం చూసామో మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సింగిల్గా ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్ మొత్తం నీరు గారిపోయింది, టీడీపీ భవిష్యత్తు లేదు అన్నట్లు మాట్లాడుకొచ్చింది. అదేవిధంగా ఏం మాట్లాడారు అంటే టీడీపీ మొత్తం నీరు గారిపోయిన తర్వాత జనసేన నాయకుడని పవన్ కళ్యాణ్ టీడీపీకి నేనున్నాను పెద్దన్న పాత్ర పోషించిన నాయకుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అని ఈవిడ చెప్పుకొస్తుంది. అదేవిధంగా ఇంకా ఏం చెప్పారు, పాత్ర పోషించి కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని పొత్తుల గురించి ప్రకటించారు. యాక్చువల్గా అప్పుడు ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ డీలా పడిపోయిన పార్టీ జనసేన పుంజుకుంటోంది. అంటే ఆల్రెడీ డీలా పడిపోయిన పార్టీ టీడీపీకి భవిష్యత్తు లేదు, అప్పుడు పొత్తులు ప్రకటించాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ పెద్ద మనసు చాటుకొని ఇలా చేశారంటే టీడీపీకి భవిష్యత్తు లేదా, టీడీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కదా, టీడీపీ రాష్ట్రంలో లేదా, 23 స్థానాలు గెలిచిన టీడీపీ పార్టీ ప్రజల సమస్యలపై ఎందుకు పోరాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పాలన ఎందుకు మెచ్చుకోలేదు అంటే ఆల్రెడీ పెంచుకుంటున్న జనసేన పార్టీని టీడీపీతో కలిపిన తర్వాత జనసేన పార్టీ కూడా కొద్దిగా బలహీనత పడింది అనుకోవచ్చు. ఏ విధంగా ఖచ్చితంగా టీడీపీకి ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని అందరూ భావించేటప్పుడు టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతుందని ఎవరో ఆ పార్టీ వైపు చూడనప్పుడు పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషించి అక్కడ టీడీపీ జనసేన పొత్తు నెలకొల్పాడు. టీడీపీ జనసేన పొత్తు నెలకొల్పిన తర్వాత జనసేన ఖచ్చితంగా సమానమైన సీట్లు ఇస్తుంది, దాదాపు 70 స్థానాలను ఆశించింది. 70 స్థానాలు పైగా ఇస్తే ఇంకా మరీ మంచుకుంటుంది అనుకుంది. అయితే ఇక్కడ జనసేన టీడీపీ 70 స్థానాలు దేవుడు 20 స్థానాలు మాత్రం ఇచ్చే పరిస్థితిలో ఈ రోజు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ నీరుగార్చారా అన్న విధంగా కూడా ఈ మాటలు అర్థం ఉంటాయి. ఖచ్చితంగా ఇంకా ఏం మాట్లాడింది, ఆల్రెడీ ప్రజలందరికీ సపోర్ట్ మీరు చూస్తున్నారు. ఏపీలో స్ట్రాంగ్ ప్రతిపక్ష పార్టీగా వైసీపీకి ఏదైనా స్ట్రాంగ్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉందంటే అది కేవలం జనసేననే. మొత్తం టీడీపీ క్యాడర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏది ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే. ఖచ్చితంగా టీడీపీ బలమైన పార్టీ కాదు. కేవలం అట్లాంటి సమయంలో జనసేన సపోర్ట్ తీసుకున్నారు. జనసేన సపోర్ట్ తీసుకొని ఈ రోజు మా పరిస్థితి ఏందని కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రతిపక్ష హోదాకు పోటీ పడుతున్న టీడీపీ జనసేన పార్టీలు అంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ మాదంటే మాది అని టీడీపీ నాయకులు జనసేన నాయకులు చెప్పుకొస్తున్నారు. మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎవరన్నా కానీ అధికార పార్టీ మాత్రం ఇక్కడ వైసీపీదే. మళ్ళీ 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ మాటలు వివాదాస్పదంగా మారాయి. ఎందుకంటే వీళ్ళు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కోసం పోరాడుతున్నారు, లేదంటే గెలవడానికి పోరాడుతున్నారన్న వ్యాఖ్యలు కూడా చూసుకోవచ్చు. జనసేన లేకపోతే టీడీపీ శూన్యం అంటే జనసేన పార్టీ కనుక లేకపోతే టీడీపీకి భవిష్యత్తు లేదంటే ఖచ్చితంగా లేదని చెప్పుకోవాలి. ఖచ్చితంగా అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవాలి, నిలవాలి, గెలవాలి అంటే జనసేన పొత్తు తీసుకుంది. ఈ పొత్తు తీసుకొని మరి వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఏంటి, త్రికరణ శుద్ధి అంటుందన్న విషయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పొత్తు నిలుస్తుందా నిలవదా చివరి వరకు అనేది కూడా మనం చూడాలి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్షం జనసేన అనే టీడీపీ కాదు అంటే ఇన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏదంటే టీడీపీ అని చెప్పుకోవచ్చు. కానీ జనసేన నాయకులు వ్యాఖ్యలు చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏది అంటే జనసేన అని చెప్తున్నారు. అంటే టీడీపీకి మొనగడ లేదు, టీడీపీ పార్టీ కాదు, ఖచ్చితంగా ఇక్కడ ప్రజా సమస్యలపై పోరాడలేదు కాబట్టి ఆ పార్టీ ఉందా లేదా అన్నది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఈవిడ మాట్లాడిన వ్యాఖ్యలు 2 విధాలుగా చూడొచ్చు. అవసరం లేనప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఎందుకు ఇచ్చాడు, మునిగిపోయిన టీడీపీ పార్టీకి జనసేన అధినేత ఎందుకు చేతునిచ్చాడు, ఎందుకు ఆ సమయంలో పొత్తు పెట్టుకున్నాడు అన్ని వ్యాఖ్యలు చూడొచ్చు. అదేవిధంగా జనసేన పార్టీ విషయానికి వస్తే మళ్ళీ ఇప్పుడు పొత్తులో సీట్లు ఎన్ని కేటాయిస్తారు, మరి జనసేన టీడీపీ పొత్తు
ఒకే విధంగా ఉంటుంది. మరి ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీల కోసం టీడీపీ జనసేన కొట్లాడుతుంటే మరి అధికారం కోసం ఆ రెండు పార్టీలు కొట్లాడట్లేదన్న వ్యాఖ్యలు కూడా చూడొచ్చు. అంటే ఈ రోజు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ 2024 ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలుస్తుంది, మేము సింగిల్గా వస్తామని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు బాగా దుమారం లేపాయి. మరి ఎవరైతే శ్రీకాళహస్తి జనసేన నాయకురాలు వినుత చేసిన వ్యాఖ్యల గురించి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.